వెళ్ళగానే అమ్మవారిని అయితే ఊరేగిస్తున్నారనమాట. మేము వెళ్ళింది థర్స్డే అనమాట. సో థర్స్డేనే ఇలా చేస్తారో లేకపోతే రోజు చేస్తారో అదైతే తెలియదు మాకు. ఇక వెళ్ళగానే అమ్మవారి ఊరేగింపు చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఆ అమ్మవారి ఊరేగింపు చూసేసి ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఉత్సవాలు లేదా ఏవైనా తిరణాలు అలా జరిగినప్పుడు టెంపుల్ అంతా రష్గా ఉంటుంది కదా. సో మేమైతే నార్మల్ డేస్లోనే వెళ్ళాం కాబట్టి అంత రష్ ఏం లేదనమాట. అండ్ అలాగే ఉత్సవాలు కానీ తిరణాలు కానీ జరిగినప్పుడు ఈ టెంపుల్ అయితే ఫుల్ రష్గా ఉంటుందన్నమాట. సో దానికనేసి శీఘ్ర దర్శనం అని, ప్రత్యేక దర్శనం అని, అండ్ అలాగే ఫ్రీ దర్శనం అని అలా ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనము మన కంఫర్ట్ బట్టి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మేమైతే నార్మల్ డేస్లోనే వెళ్ళాం కాబట్టి పెద్ద టైం కూడా ఏం పట్టలేదన్నమాట. ఫ్రీ దర్శనానికే వెళ్ళేసి అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకొని వచ్చేసాం. అలా ఫొటోస్ వీడియోలు తీయరాదు అని రాసిందనమాట. సో ఆ రోజు అయితే కొంచెం అలంకరణ అదంతా బాగా చేశారనమాట. అమ్మవారి అలంకరణ కానివ్వండి, ఇలా డెకరేషన్ అంతా కొంచెం బాగా చేశారనమాట. సో అందుకనైతే నేనైతే కొన్ని క్లిప్స్ తీసాను. పాటు మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసేసుకోండి.